హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన స్టడీ సర్కిల్లో మ్యాథ్స్ యొక్క చిన్న చిన్న బేసిక్స్ స్టార్ట్ చేద్దాం. ఈరోజు నుంచి అథమెటిక్ అనేది స్టార్ట్ చేసాం. సో ముందుగా చిన్న చిన్న బేసిక్స్ అనేవి మొదలు పెడతాం. ఫస్ట్ 5 స్క్వేర్ ఎలాగా, ఇది అందరికీ తెలిసిందే. 5 స్క్వేర్ అంటే చిన్నపిల్లడు కూడా చెప్పేస్తాడు 25 అని. సో అలాగే 15 స్క్వేర్ అంటే ఇది కొంచెం 5th 6th స్టాండర్డ్ వాళ్ళు చెప్పేస్తారు. అలాగే 25 స్క్వేర్ అంటే ఇంకా అలా ఇది ఈక్వల్ చెప్తారు. కానీ 35, 45, 65, 75 చెప్తారా? సో దీన్ని ఎలాగ ఈజీగా రాయాలన్నది నేను మీకు చెప్తాను. ఫస్ట్ 5 స్క్వేర్ అనగానే చివరిలో 5 స్క్వేర్ ఉంటే ఖచ్చితంగా 25 వస్తుంది. సో లాస్ట్ 2 డిజిట్స్ 25, ప్రతి దానికి కూడా 25 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 1 ఉంది, చూసారు కదా. 1 తర్వాత ఏమొస్తుంది? 2. 1 into 2 2, ఇట్స్ 225. నెక్స్ట్ అలాగే 25 స్క్వేర్ అంటే లాస్ట్ 2 డిజిట్స్ కంపల్సరీ 25. ఇక్కడ ఏముంది? 2 తర్వాత ఏమొస్తుంది? 3. 2 3 6, ఇట్స్ 625. నెక్స్ట్ 35, సేమ్ 25 లాస్ట్లో వస్తుంది 2 డిజిట్స్. 3 తర్వాత 4, 3 4 12. నెక్స్ట్ 5 స్క్వేర్ 45 స్క్వేర్. 45 స్క్వేర్ అంటే 4 5 20. కావాలంటే మీరు మళ్ళీ చెక్ చేసుకోండి, క్యాల్కులేటర్లో ఇవే ఆన్సర్లు ఉంటాయి. చాలా ఈజీగా మీరు దీన్ని సాల్వ్ చేయగలరు. అలాగే 65 స్క్వేర్ సేమ్ 25. 6 తర్వాత 7, 6 7 42. నెక్స్ట్ 75 స్క్వేర్ సేమ్ 25 అలాగే వస్తుంది. 7 8 కామెంట్ చేసి ఇక్కడ ఏమొస్తుందో మీరు చెప్పండి. ఇలా చేస్తే 5 స్క్వేర్ యొక్క విలువలు చాలా ఈజీగా వస్తాయి. మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఖచ్చితంగా 1 మినిట్లో ఈ సొల్యూషన్ ఈజీగా కనిపెట్టచ్చు. నెక్స్ట్ 5 యొక్క ఉపయోగాలు. 5 యొక్క ఉపయోగాలు తెలియాలంటే అందరికీ ఇంటూ 2 డివైడ్ బై 2 గురించి తెలిసి ఉండాలి. ఇది చాలా ఈజీ. సమ్ నెంబర్ ఎక్స్ నెంబర్ ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా సరే ఇంటూ 2 చేయడం మనకు చాలా ఈజీ. అలాగే డివైడ్ బై 2 చేయడం కూడా చాలా ఈజీ. దీని నుంచి ఇంటూ 5 డివైడ్ బై 5 ఎలా చేయాలో మీకు చాలా షార్ట్కట్లో చెప్తాను. ఫర్ సపోజ్ సింపుల్గా ఎక్కువ అవసరం లేదు, 275 into 5 ఉంది. దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎలాగా? 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం మీకు ఆల్మోస్ట్ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి అందరూ కూడా కొంచెం ఈజీగా చేయగలరు. ఇదే పెద్ద నెంబర్ ఉంటే దీన్ని షార్ట్కట్ చెప్తాను, తర్వాత నెంబర్తో పెద్ద నెంబర్తో మొదలు పెడదాం. ఇప్పుడు ఈ నెంబర్ నేను ఏం చేస్తున్నానంటే 10తో మల్టిప్లై చేస్తున్నాను. అంటే 2750. మనకు అందరికీ తెలుసు చాలా ఈజీగా 10తో చేస్తే ఈజీ బై 2. ఇప్పుడు ఈజీగా 2తో డివైడ్ బై చేయాలంటే చాలా ఈజీ కదా మనకు 5తో చేయడం కన్నా. సో 1 3 ఆన్సర్ 1375. నెక్స్ట్ ఇప్పుడు పెద్ద నెంబర్ తీసుకుందాం. మీ ఇష్టం ఏదో నెంబర్ చెప్పండి. 7 8 9 6 3 4 ఇంటూ 5 కావాలి. సేమ్ ఇందాకేం చేసాం, ఇంటూ 10తో చేసాం. ఇప్పుడు ఇదే నెంబర్ వస్తుంది కదా, 7 8 9 6 3 4 పక్కన 0 వస్తుంది 10తో చేస్తే. అంతకుమించి ఏమీ రాదు, ఇది అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఏం చేయాలి? బై 2 చేయండి. ఏమొస్తుంది? 3 4 7 0. సో ఇంత ఈజీగా 5తో గుణించి మనం సింపుల్గా తెచ్చుకోవచ్చు. ఈసారి 5తో భాగించి అలాగా డివైడ్ బై 5 వస్తే అలాగే సేమ్ ఇక్కడ 2ను ఉపయోగించి ఎలా అయితే చేసామో అక్కడ కూడా 2ను ఉపయోగించి అలాగే చేస్తాం. కాకపోతే మార్పు ఏంటంటే ఇక్కడ 2 డివైడ్ బై చేసాం, అక్కడ ఇంటూ 2 చేస్తాం అంతే. 5తో భాగించడం అలాగే సేమ్ ఇందాక అలాగే 275 తీసుకుంటున్నాను. స్మాల్ నెంబరు డివైడ్ బై 5. ఇందాక ఏం చెప్పాను? డివైడ్ బై 5 ఇంటూ 5 అంటే ఏం చేసాం? ఇంటూ 10 చేసాం. ఇప్పుడు కూడా సేమ్ అంతే, 275 బై 10 అంటే ఏమవుద్ది? 27.5. మీకు బై 10 అంటే ఈజీ తెలుసు కదా. ఒక 0 అంటే ఒక దాని ముందు పాయింట్ పెడతాం, 2 సున్నాలు అంటే 2 ఆటల ముందు పాయింట్ పెడతాం, 3 సున్నాలు అంటే 3 ఆటల ముందు పాయింట్ పెడతాం. ఇది అందరికీ తెలిసిందే. సో చాలా ఈజీ. 27.5 ఇందాక బై 2 చేసాం, ఇప్పుడు ఏం చేస్తాం? ఇంటూ 2 చేస్తాం. చేస్తే ఏమవుద్ది? 2 5 10 1 2 7 14 5 2 2 4 5
పాయింట్ ఉంది 55. ఆన్సర్ ఈజ్ 55. నెక్స్ట్ అలాగే ఒక పెద్ద నెంబర్ చెప్పండి, ఎవరో మీరే చెప్పండి. ఫర్ సపోజ్ 2 3 4 8 9 2 1 0 సమ్ ర్యాండమ్ నెంబర్. డివైడ్ బై 5. ఇందాక చెప్పాను కదా, డివైడ్ బై 10 చేయమన్నాను. సేమ్ అలాగే 5 బదులు 10తో చేస్తాం. 10తో చేస్తే ఈ 0 పోయింది, ఇంకా మిగిలిన నెంబర్ ఇది. దీన్ని ఏం చేయాలి? ఇంటూ 2 చేయాలి. చాలా ఈజీ, చూసారు కదా. 2 1 0 2, 2 2 0 4, 2 9 0 18, 1 ఉంది, 2 8 0 16, ప్లస్ 1 17, ఇక్కడ 1 ఉంది మళ్ళీ, 2 4 0 8 5, 2 3 0 6, 2 2 0 4. ఆన్సర్ ఇస్ 4 6 7. చూసారు కదా ఫ్రెండ్స్, ఆన్సర్ చాలా ఈజీగా వచ్చేది. మీరు ఇది కొంచెం కష్టంగా అనిపించవచ్చు, కానీ ప్రాక్టీస్ చేసే కొలది చాలా అంటే చాలా చాలా ఈజీగా వచ్చేది. సో మీకు కావాల్సింది ముందు ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా సాల్వ్ చేయగలం. సో ఇవాళ క్లాస్ ఇది. దీన్ని మీరు చాలా ఈజీ, ఎక్కువ ప్రాక్టీస్ చేసే కొలది చాలా ఈజీ అవుతుంది. రేపు నుంచి అసలైన క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. రేపు యూనిట్ డిజిట్స్ ఒకటి, అలాగే డిజిటల్ సమ్. ఈ డిజిటల్ సమ్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ మ్యాక్సిమం మీ సింప్లిఫికేషన్ మొత్తం కూడా డిజిటల్ సమ్ మెథడ్తో సాల్వ్ చేయొచ్చు. అది మిస్ అయితే యూనిట్ డిజిట్ నెంబర్తో సాల్వ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, మీరు ఇక నుంచి ఖచ్చితంగా చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో మన క్లాసెస్ అనేవి మిస్ అవ్వద్దు. ఎందుకంటే మొత్తం సింప్లిఫికేషన్ మొత్తం 5 to 10 మార్క్స్ మీకు ఈజీగా రావాలంటే ఇక్కడ నుంచి ప్రతి క్లాసు మీరు వినాల్సిందే. మీకు ఏమైనా డౌట్స్ వస్తే వెంటనే కామెంట్ చేయండి, నేను వాటిని వెంటనే రిప్లై ఇచ్చి సాల్వ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.